కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారి పాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 8 మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11 మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీ స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు 8 మంది మునిగిపోయారు. కాకినాడకు చెందిన సబితా క్రాంతి మాన్యువల్, సబితా పాల్ మాన్యువల్, తాతపుడి నితీష్, ఎలుపర్తి సాయి, మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్, కె గంగవరం మండలం సేర్లింకకు చెందిన ఎలిపే మహేష్, పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వట్టి మహేష్, వడ్డి రాజేష్ గల్లంతయ్యారు. ఇక నిన్నటి నుంచి గోదావరిలో గాలింపు కొనసాగుతుంది. ఇక 8 మంది యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యమవగా మరో 7 కోసం గాలింపు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారి పాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 8 మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11 మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీ స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు 8 మంది మునిగిపోయారు. కాకినాడకు చెందిన సబితా క్రాంతి మాన్యువల్, సబితా పాల్ మాన్యువల్, తాతపుడి నితీష్, ఎలుపర్తి సాయి, మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్, గే గంగవరం మండలం సేర్లంకకు చెందిన ఎలిపే మహేష్, పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్, వడ్డి రాజేష్ గల్లంతయ్యారు. ఇక నిన్నటి నుంచి గోదావరిలో గాలింపు కొనసాగుతుంది. ఇక 8 మంది యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యమవగా మరో 7 కోసం గాలింపు జరుగుతున్నట్లు తెలుస్తుంది. శ్రీలంకలో లోపల గోదావరి వరకు వచ్చాము. మొత్తం ఇక్కడ ఇలా గోదావరి రివర్ లోకి వచ్చామండి. గోదావరి స్నానాలు చేస్తుంటే ఫస్ట్ కొట్టుకుని వెళ్ళిపోతున్నారని ముగ్గురు కాపాడడానికి వెళ్ళారండి. ముగ్గురు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారండి. దాని తర్వాత ఇద్దరు కాపాడడానికి వెళ్ళారండి. ఇంకా కొట్టుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఎంతమంది మొత్తం 8 అండి. ఎంతమంది? శ్రీలంకలో లోపల గోదావరి వరకు వచ్చాము.